గుంటూరు జీజీహెచ్లో బేబీ కేర్ సెంటర్ మహిళా ఉద్యోగులకు వరంలా మారింది. నిత్యం రోగుల సేవలో ఉంటూ కన్న బిడ్డల్ని చూసుకోలేని సిబ్బందికి చాలా ఉపయోగకరంగా మారింది. చిన్నారుల్ని అమ్మలా లాలించి నాన్నలా ప్రేమించి చూసుకుంటున్నారంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు సామాన్యులంతా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి వస్తుంటారు. నిత్యం 5,000 మందితో విపరీతమైన రద్దీ ఉంటుంది. 1600 పడకలున్న గుంటూరు జీజీహెచ్లో మహిళా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు 1000 మంది నిరంతరం సేవలందిస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆసుపత్రిలో విధులు. ఈ పరిస్థితుల్లో తమ 5 ఏళ్లలోపు పిల్లల ఆలనా పాలనా చూసేవారు లేక జీజీహెచ్ ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యాధికారులు రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రభుత్వాసుపత్రిలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం దాతల సహకారంతో బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. చాలా మంది స్టాఫ్ నర్సెస్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఏ క్యాడర్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తెచ్చి ఇక్కడ వదిలేసి ప్రశాంతంగా డ్యూటీ చేసుకునే అవకాశం ఉంది. కనుక ఇది కల్పించినటువంటి అధికారులందరికీ కూడాను పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంది లేడీస్ ఎంప్లాయీస్ ఉన్న దగ్గర ట్రస్ట్ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ఆ జీవోస్ అన్ని తీసుకొచ్చి సూపరింటెండెంట్ సార్కి ఇచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయించడం జరిగింది. ఎస్పెషల్లీ తాజునిసా గారు ఇనిషియేషన్ తీసుకున్నారు. దానికోసమని తనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిన్నారులను ఆకట్టుకునేలా ఆహ్లాదకర వాతావరణంలో అన్ని రకాల ఆట వస్తువులతో బేబీ కేర్ సెంటర్ను తీర్చిదిద్దారు. నర్సరీ పాఠశాలల్లో, పార్కుల్లో మాదిరిగా చిన్నారుల కోసం ఉయ్యలలు, జారుడుబండ, సైకిల్, ఆట వస్తువులు, బిల్డింగ్ టాయ్స్, పిల్లల కోసం టీవీ, చల్లదనం కోసం ఏసీ, తాగేందుకు మినరల్ వాటర్, పరిశుభ్రమైన వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. చిన్నారులు నిద్రించేందుకు మెత్తటి కిడ్స్ బెడ్లు, వీరి సంరక్షణకు ఒక ఆయా, నర్స్, సెక్యూరిటీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జీజీహెచ్లో బేబీ కేర్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సెంటర్ తమకెంతో ఉపయోగకరంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. మనకి ఇక్కడ ఎన్జిఓస్ తరఫున ఒక రిప్రజెంటేషన్ మన సూపరింటెండెంట్ గారికి ఇవ్వటం, అది కలెక్టర్ గారి ద్వారా మనకు ఆమోదం పొందటం, మనకి ఇక్కడ ఒక క్రెచ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. మన డాక్టర్స్ పిల్లలు కానీ, స్టాఫ్ నర్స్ పిల్లలు కానీ, ఓటీ పిల్లలు, ఓటీ అసిస్టెంట్ పిల్లలు కానీ, మన యొక్క శానిటేషన్ పిల్లలు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ హ్యాపీగా వదిలిపెట్టి వెళ్తున్నారు. ప్రైవేట్ బేబీ కేర్ సెంటర్లకు దీటుగా గుంటూరు జనరల్ ఆసుపత్రిలో స్పెషల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.